మన కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక సంచలన తీర్పు వచ్చిందని అనుకోవచ్చు. మామూలుగా ప్రతి ఒక్క మర్డర్ కేసులో జీవిత ఖైదు విధించడం అనేది కామన్గా జరుగుతుంటుంది. ఈ కేసులో వచ్చేసి ఉరిశిక్ష ఖరారు చేయడం అనేది ఒకటో ముద్దాయికి రెండో ముద్దాయి. ఒకటో ముద్దాయి వచ్చేసి చనిపోయిన రుక్మిణికి భర్త అవుతాడు, రెండో ముద్దాయి వచ్చేసి మామ అవుతాడు. వాళ్ళ అమ్మ కూడా దీనికి సహకరించనే ఉద్దేశంతో ఆమె కూడా జీవిత ఖైదుగా విధించింది. దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఈ కేసు వచ్చేసి పెళ్ళి మార్చి 1వ తేదీ 2023లో జరిగింది. ఇది నేరం వచ్చేసి 14/3/2023 అంటే 14 రోజులకే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు కారణం వచ్చేసి పెళ్ళైన 3 రోజులకు భార్యాభర్తలు కలవలేదని, దాని గురించి అమ్మ నాయన వెంకటేశ్వర్లు రమాదేవి ఏ నాయన ఇట్లా మా పాప జీవితం నాశనం చేసినావు, నీకు ఇట్లా ఉంటే ఎందుకు చేసుకున్నావు అని అడిగినందుకు మనసులో పెట్టుకొని వాళ్ళు ఉండే వనపర్తి ఈ రమాదేవి, రుక్మిణి, వెంకటేశ్వర్లు వాళ్ళ కూతురు వచ్చేసి కల్లూరు గ్రామము చంద్రముని నగర్కి ఇచ్చారు. వాళ్ళ ముగ్గురిని వాళ్ళ నాయనలు పిలిచినారని చెప్పి 14వ తేదీ ఉదయం బయలుదేరి 11:30 గంటలకు కల్లూరు వాళ్ళ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక అర్ధ గంటకే ఈ సంఘటన జరిగింది. అంటే 12 ఆ మధ్య జరిగింది. దీనికి ఇది జరిగినప్పుడు ఇంట్లో శబ్దం వచ్చింది. శబ్దం వస్తే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడడం జరిగింది. ఏం జరిగింది నాయన అని వాళ్ళు పక్కన వాళ్ళు అడిగితే నా కూతురుని వచ్చేసి శ్రావణ్ కుమార్కి పెళ్లి చేసినాను 1వ తేదీ, 3వ తేదీ ఇట్లా శోభనం జరగలేదు, ఎందుకు నాయన ఇట్లా చేసినావు మాకు అన్యాయం అన్నందుకు నన్ను, నా కూతురును, మా భార్యను కల్లూరు గ్రామానికి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి పిలిపించినారు. నన్ను, నా భార్యను మిద్దె మీదకి వెళ్ళమన్నారు, నా కూతుర్ని కింద రూమ్లోకి వెళ్ళమన్నారు. ఒక అర్ధగంట తర్వాత శబ్దం వచ్చిందంటే కింద నుంచి శబ్దం వచ్చింది. ఏం శబ్దం వస్తుంది? అరుపులు వినిపించాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు. ఏమి అరుస్తుంది పాప అని కిందికి వచ్చేసరికి ఆ పాప చనిపోయింది. తర్వాత వీళ్ళు కిందికి వస్తుంటే ముద్దాయిలు ఇద్దరు పోయి వాళ్ళ అత్తను రమాదేవిని ఇష్టానుసారంగా పొడిచారు. అక్కడే చనిపోయింది ఆమె. తర్వాత వాళ్ళ నాయన వెంకటేశ్వర్లు కిందికి వస్తుంటే ఆయన కూడా పొడిచారు. 8 కత్తిపోట్లు పడేవి ఆయనకు. ఆయన తప్పించుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అడిగితే ఏనాయనా అని అడిగితే ఇట్లా పని శోభనం జరగలేదు అని అడిగినందుకు ఇట్లా పిలిపించి మమ్మల్ని ముగ్గురు సంపాదన ప్రయత్నం చేసినారు, ఈ ప్రయత్నంలో నేను తప్పించుకొని వచ్చినాను అని చెప్పాడు. దీనికి కారణం ఏమని అడిగితే శోభనం జరగలేదు అని అన్నందుకు మీ మగోడ కాదని అన్నందుకు మనసులో పెట్టుకొని పిలిపించి ఇలా చేసినారని చెప్పినారు. దీంట్లో ఈ కేసులో పోలీసు వాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేశారు. దానికి అంతేకాకుండా దీన్ని చూసిన వాళ్ళు సాక్షులు ఉంటారు కదా, సాక్షులు కూడా కేసుకు ప్రాసిక్యూషన్కు సహకరించారు. వాళ్ళు ఏదైతే చూసినారో వాళ్ళు నిర్భయంగా చెప్పగలిగినారు. ఈ చెప్పడం వలన సాక్ష్యాధారాలు బలంగా ఉండేందుకు మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు జి ప్రతిభాదేవి గారు వీళ్ళకి మరణశిక్ష A1 A2కు అంటే A1 వచ్చేసి శ్రావణ్, A2 వచ్చేసి వరప్రసాద్, వీళ్ళిద్దరికీ ఉరిశిక్షనే సరైనదని చెప్పి వాళ్ళిద్దరికి ఉరిశిక్ష చేయడం అనేది వాళ్ళ భార్యకు సహకరించిందనే ఉద్దేశంతో ఆమెకు జీవిత ఖైదు విధించడం జరిగింది. ఇది జరిగి సంవత్సరం లోపలనే జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి విక్టిమ్స్ అయిన వెంకటేశ్వర్లు వాళ్ళ బంధువులు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సంవత్సరం లోపలనే జడ్జిమెంట్ వచ్చింది, మాకు న్యాయం జరిగింది, మా కూతురు నా భార్య చనిపోయినా వాళ్ళ శిక్ష పడింది, నాకు న్యాయం జరిగిందని చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఏదైనా కేసులు త్వరగా అంటే మర్డర్ కేసులో ఇంపార్టెంట్ కేసుల్లో కొన్ని కేసుల్లో త్వరగా న్యాయం జరగాలంటే త్వరగా
కేసు విచారణ జరిపించాలని, బెయిల్ కూడా ఇవ్వకుండా త్వరగా అంటే 6 నెలల్లో సంవత్సరం లోపలనో విచారణ జరిపితే వాళ్ళకు క్లయింట్లకు విక్టిమ్స్కు నష్టపోయిన వారికి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు కావడం వలన కొంతమంది విట్నెస్లు చనిపోవచ్చు, కొంతమందిని బెదిరించి మార్చుకోవచ్చు. ఇలా జరగడం వలన విక్టిమ్స్ నష్టపోయిన వారు ఇంకా నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి దానిలో బెయిల్ ఇవ్వకుండా లోపల ఉంచి తత్వరంగా న్యాయం జరిగేటట్లా చూసి కోర్టులకు, లాయర్లకు మంచి గౌరవం పెరిగేటట్లు చేయాలని కోరుకుంటున్నాను. 4th అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జ్, కర్నూలు కోర్ట్, వై ప్రకాష్ రెడ్డి నా పేరు. అందరికీ నమస్కారం. కర్నూలు సౌత్ టౌన్ పోలీస్ స్టేషన్లో 15/3/23 తేదీన ఒక డబుల్ మర్డర్ కేసు క్రైమ్ నెంబర్ 62 ఆఫ్ 23 అండర్ సెక్షన్ 302, 307 రెడ్ విత్ 34 ఐపీఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. సిఐ శంకరయ్య గారు దాని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆ మర్డర్ కేసు వివరాలు ఏంటంటే 1/3/23 తేదీన ఈ రుక్మిణి అనే అమ్మాయికి, శ్రావణ్ అనే అబ్బాయికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ మధ్య ఏదో గొడవలు వచ్చేస్తాయి. ఆ అమ్మాయి మీద అనుమానం పెంచుకుంటాడు భర్త అయినటువంటి శ్రావణ్ కుమార్. ఇది సహించలేక ఈ శ్రావణ్ కుమార్ వాళ్ళ తండ్రి ప్రసాద్, వాళ్ళ అమ్మ కృష్ణవేణి ముగ్గురు కలిసి ప్లాన్ చేసి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో వనపర్తి నుంచి మన కర్నూలుకి వచ్చి చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళని ఇద్దరిని, ఎవరిని, ఈ కృష్ణవేణిని, రమాదేవిని, వాళ్ళిద్దరిని చంపడం జరిగింది కత్తులతో. అలాగే వాళ్ళ తండ్రి అయినటువంటి వెంకటేష్ను కూడా దారుణంగా కత్తులతో పొడవడం జరిగింది. ఆ స్పాట్లో వాళ్ళిద్దరూ, కృష్ణవేణి, ఈమె రమాదేవి చనిపోతారు. రుక్మిణి, రమాదేవి చనిపోతారు. వెంకటేష్ కొనుగుపురితో ఉండగా పోలీసు వారు వెంటనే అతన్ని తీసుకెళ్లి చికిత్స చేయించడంతో అతను బ్రతకడం జరుగుతుంది. అతనే దానికి ప్రత్యక్ష సాక్షి. తర్వాత కూడా అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేశారు ముగ్గురిని. ఇప్పటి వరకు కూడా వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. ఈరోజు తగిన సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, సాక్షులు కానీ చక్కగా పోలీసు వారు వాటిని ఏబీపీ దగ్గర హాజరుపరిచి ఏబీపీ గారు బ్రీఫ్ చేయడం వల్ల వాళ్ళకి ఈరోజు గౌరవనీయులైనటువంటి జడ్జి గారు వాళ్ళకి A1కి శ్రావణ్కి, తర్వాత A2 అయినటువంటి ప్రసాద్కి ఉరిశిక్ష విధించడం జరిగింది. A3 అయినటువంటి కృష్ణవేణికి లైఫ్ యావజ్జీవ కారాశిక్ష విధించడం జరిగింది. ఇదంతా ఈ ట్రయల్ మానిటరింగ్ కేసెస్ అంటే మా డీజీ గారు గౌరవనీయులు రాజేంద్ర రెడ్డి సార్ గారు ఒక్కొక్క ఆఫీసర్కి ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు కూడా ఒక 10 ఇంపార్టెన్స్ కేసెస్ ఇవ్వడం జరిగింది. హీనస్ కేసు, భయంకరమైన కేసులు ఏమైనా ఉంటే వాటికి ఇమీడియట్గా ట్రయల్ జరిపించి శిక్ష పడేలాగా మనం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క ఆఫీసర్ ఉద్దేశంతో సార్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క కేసుని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి గౌరవనీయులు కృష్ణకాంత్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ కేసు నడవడం జరిగింది. ఆయన ఉత్తర్వుల మేరకు ఇన్స్పెక్టర్ శంకరయ్య గారు వాళ్ళ టీం చాలా చక్కగా విట్నెస్ బ్రీఫ్ చేయడం అయితేనేమి, వాళ్ళని తీసుకొచ్చి టైం టు టైం వాళ్ళకి రక్షణ ఇవ్వడం అయితేనేమి, వాళ్ళకి ఏబీపీ దగ్గర బ్రీఫ్ చేయించడం అయితేనేమి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అంటేనేమి, వీటన్నింటినీ కూడా చక్కగా నిర్వహించి ఈరోజు ఈ శిక్ష పడగడానికి ముఖ్య కారణమైన జరిగింది. ఇంతేకాకుండా పోలీసు వారు ఆ ఇద్దరు చనిపోయినప్పుడు ఉండేది వాళ్ళిద్దరు భార్య, భర్త, తండ్రి. ఆ తండ్రి కూడా గాయమై హాస్పిటల్లో ఉండగానే అవిద్దరు ఎవరు చనిపోయినటువంటి రుక్మిణి కానీ, తర్వాత రమాదేవి కానీ ఎవరు బంధువులు లేకపోవడంతో పోలీసు వారే వాళ్ళకి దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత స్మృతి వచ్చిన తర్వాత వెంకటేష్ని తీసుకుని వచ్చి మిగతా కార్యక్రమాలు చేసుకున్నారు. అది విషయం. చింతలమణి నగర్లో జరిగినటువంటి డబుల్ మర్డర్ కేసులో ఈరోజు తుది తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పు అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిల్లో A1 అండ్ A2కి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అలాగే A3కి లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో మేము ఏదైతే ఈ 11 నెలల్లో కష్టపడ్డామో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాకు ఈరోజు దక్కిందని నేను భావిస్తున్నాను. ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కర్నూలు 4th ADJ ఆనరబుల్ జడ్జి గారు జి ప్రతిభాదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ 11 నెలలు మేము పడిన కష్టానికి మరియు బాధితుడు అనుభవించిన బాధకి తగిన ప్రతిఫలం దొరికిందని, మరియు చనిపోయిన ఇద్దరు ఆత్మ శాంతిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత ఎవరైతే కొత్త వెంకటేశ్వర్లు ఉన్నారో అతను కూడా చాలా సీరియస్గా ఇంజ్యూర్డ్ అయ్యి హాస్పిటల్లో ఉండడంతో సో చనిపోయిన ఇద్దరిని బాడీలు ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉంటే ఆ రోజు వీళ్ళ అంత్యక్రియలు కూడా నేనే నిర్వహించాను కల్లూరు శ్మశాన వాటికలో. అందులో వాళ్ళకి బంధువుల వర్గం ఎవరు కూడా రాలేదు. సో ఆ రోజు అంత్యక్రియలు కూడా నా చేతుల మీదుగానే చేసి
థ్యాంక్ యూ. నా పేరు శంకరయ్య, కర్నూలు 4th టౌన్ ఇన్స్పెక్టర్, కర్నూలు.